ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు బైబిల్ గ్రంథంలో మనం మరో పుస్తకం ఎజ్రా గ్రంథాన్ని మనం చూడబోతా ఉన్నాం. సో గుర్తుంచుకోవాలి, దినవృత్తాంతాలు పక్కనే ఉంది కదా అని దాని పక్కనే జరిగిందని అనుకోవద్దు. దినవృత్తాంతాలు ఎండింగ్ టైం అంటే వీళ్ళు చెరలోనికి వెళ్ళడం. చెరలోనికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? 70 సంవత్సరాలు యూదులు బబులోను రాజ్యంలో చెరసాలలో ఉన్నట్టుగా, చెరలో ఉండడం అంటే ఏంటి, ఏదో జైల్లో పెట్టినట్టు కాదు, కానీ బ్రిటిష్ వాళ్ళ కింద ఇండియా ఎలా కొంతకాలము బానిసలుగా ఉందో అలాగే ఉన్నట్టు లెక్క. చెర అంటే మీనింగ్ అది ఇక్కడ. సో వాళ్ళు అలా ఉన్న తర్వాత కొరేషు కాలంలో మరలా తిరిగి యూదులందరూ తిరిగి వెళ్ళిపోవచ్చు మీ ప్రాంతానికి అని ఆ 70 సంవత్సరాల చెరకాలం ముగిసిపోయిన తరువాత జరిగిన సంఘటనల్లో ఒకటే ఎజ్రా గ్రంథం. అంటే చెరలోనికి వెళ్ళిన తర్వాత ఎజ్కేలు, దానియేలు వీళ్ళంతా చెరలోనే ఉన్నారు. అయితే ఎజ్రా గ్రంథం చెర అయిపోయిన తర్వాత జరిగిన సంఘటన. అంటే దానియేలు గ్రంథం తర్వాత జరిగింది ఏంటంటే ఎజ్రా గ్రంథం. ఎజ్రా గ్రంథం మొదటి అధ్యాయంలో మనం చూస్తే వివరణ అనే ఉంటుంది. పారసీక దేశపు రాజైన కొరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరంలో ఇర్మియా ద్వారా దేవుడు చెప్పినట్లుగా, యెషయా ద్వారా దేవుడు చెప్పినట్లుగా ఈ కొరేష్ అనే రాజు అన్యుడైనప్పటికీ ఏం చేస్తాడు అంటే, ఇశ్రాయేలీలు మీ ప్రాంతాలకు మీరు తిరిగి వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోయి మీరు చక్కగా మీ మందిరాన్ని మీరు కట్టుకొని మీ ఊరిలో మీరు ఉండండి అని ఒక ఆర్డర్ జారీ చేస్తాడు. ఇది క్రీస్తు పూర్వం 458 కాలంలో ఎజ్రా కాలం ఇది. అది మన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ విధంగా నెబుకద్నెజరు తన మందిరంలో ఏవైతే పెట్టాడో, ఆ బొక్కసంలో పెట్టాడో ఏవైతే, అవన్నీ కూడా తిరిగి ఇచ్చేసి పంపించేశాడు. ఇవన్నీ మీరే తీసుకెళ్ళండి అని తీసుకెళ్ళమని చెప్పాడు. ఆ తరువాత 5400 వస్తువులు ఉన్నాయి దాంట్లో. అవన్నీ తిరిగి తీసుకొని యూదుల అధిపతి అయినటువంటి వ్యక్తి ఏం చేశాడు అని అంటే, ఈ ఎజ్రా ఎవరైతే ఉన్నాడో ఈ ఎజ్రా ఆధ్వర్యంలో కొంతమంది బయలుదేరి రావటం మొదలుపెట్టారు. దీంట్లో షష్బజ్జరు అని ఒక వ్యక్తి మనకు కనిపిస్తూ ఉంటాడు. ఆ సంఘటన ఏమిటయ్యా అది అని అంటే, ఇది మొత్తం అసలు ఎంతమంది ఏంటని లెక్కేస్తే 42,360 మంది అయ్యారు. వీళ్ళందరూ ఓవరాల్గా 49,697 మంది కలిపి బయలుదేరి ఎజ్రా ఆధ్వర్యంలో తిరిగి యెరూషలేముకు వస్తారు. మొదటి 2 అధ్యాయాల్లో ఇవి రాయబడి ఉంటుంది. తర్వాత 3వ అధ్యాయంలో జెరుబ్బాబెలు ఆధ్వర్యంలో మందిర నిర్మాణం జరగాలి అని అంతా సంకల్పం చొప్పున జరుగుతూ ఉంటుంది. ఆయన ఆధ్వర్యంలో మొట్టమొదటిగా బలిపీఠాన్ని కడతారు. తిరిగి వచ్చేసి 7వ నెల మొదటి రోజున మరలా యథావిధిగా అనుదిన బలులు, పండుగలు ఇవన్నీ స్టార్ట్ చేస్తారు. అయితే ఈ 3వ అధ్యాయంలో ఆయన ఏం గ్రహించాడు అని అంటే, మందిర నిర్మాణంలో పనిచేసినప్పుడు వాళ్ళకి ఎవరికైతే పనిచేసినప్పుడు వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదో వాళ్ళకి డబ్బులు ఇవ్వమని చెప్పాడు. ఫ్యామిలీ బతకాలి కదా, మందిరం పని అయినా సరే వాళ్ళకి అమౌంట్ ఇవ్వాలి. ఫ్యామిలీ దాని మీద ఆధారపడి బ్రతుకుతుంది. ఒకరోజు అంటే ఊరగా చేస్తారు, కానీ అది ఒకరోజు అయ్యే పని కాదు కదా. కాబట్టి వాళ్ళకి డబ్బులు తిరిగి చెల్లించాలి అనే విషయాన్ని గురించి అప్పటికి వాళ్ళందరూ చేయడం లేదు కదా అని గ్రహించి ఎజ్రా ఏం చేస్తాడంటే, వాళ్ళకి మందిరానికి పనిచేసిన వాళ్ళకి డబ్బులు ఇవ్వమని చెప్తాడు. ఇది 3వ అధ్యాయంలో ఉంటుంది. ఇక 4వ అధ్యాయంలో యూదులు పనిచేస్తున్నప్పుడు విరోధులు వచ్చారు. వాళ్ళు వచ్చి ఆటంకాలు కలుగజేశారు. అక్కడ రాజ్యంలో ఉన్న మంత్రులకి లంచాలు ఇచ్చి మరి, ఇదిగో మీరు వీళ్ళకి పర్మిషన్ ఇస్తే, వీళ్ళు మందిరం కట్టుకుంటే, వీళ్ళ రాజ్యం పునర్నిర్మాణం జరిగితే వీళ్ళు మీ మాట వినరు, మీకు నష్టం అని చెప్పి ఆ మందిరం పని జరుగుతున్న టైంలో ఏం చేశారు అని అంటే, రాజుకి కంప్లైంట్ చేయడం మొదలుపెట్టి దాన్ని ఎలాగైనా సరే ఆపాలి అని చెప్పేసి ప్లాన్ చేశారు. దీనికి కారణం ఏంటంటే, మేము కూడా హెల్ప్ చేస్తాం అంటారు. వద్దురా బాబు, మా మందిరాన్ని మేము కట్టుకుంటాం, మీరు బయట వాళ్ళు మేము కట్టుకుంటామని అన్నారు. అందుకని కోపంతో వాళ్ళు ఆ పని చేశారు. అప్పుడు ఏం జరుగుద్దంటే, కొరేషు తర్వాత ఆశ్వరోషు అనే రాజు వచ్చాడు. ఎస్తేరు భర్త అయిన ఆశ్వరోషు కాదు, ఇతను వేరు. ఇతని పరిపాలనలో ఫిర్యాదు వెళ్తుంది. ఆ తర్వాత అలా ఆగిపోద్ది. అర్తహషస్త అనే రాజుల పాలనలో కూడా యూదులపై ఇలా ఫిర్యాదు చేసి ఎన్నో కుట్రలు చేస్తే, అప్పుడు దర్యావేషు పాలన వరకు కూడా మందిరం పని అనేది ఆగిపోయింది అనే విషయం మనకి చివరి వచనంలో కనిపిస్తుంది. వీళ్ళు ఎలా కంప్లైంట్ చేశారు, వీళ్ళు ఎన్ని బాధలు పడ్డారనేది ఆలోచించేయండి. జరిగే పని ఆపితే మనకు ఎంత బాధగా ఉంటుంది. సో అలాగ మందిర పని చాలా సంవత్సరాలు ఆపినప్పుడు 5వ వచనంలో ప్రవక్త అయిన హగ్గయి మరియు జకరియా వీళ్ళే
హగ్గయి గ్రంథం, జకర్యా గ్రంథం ఈ టైంలో రాయబడింది. మందిరాన్ని తిరిగి కడుతున్నప్పుడు హగ్గయి ద్వారా, జకర్యా ద్వారా దేవుడు మరలా వాళ్ళని ప్రేరేపించి మందిర నిర్మాణానికి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళు ఇక రాజాజ్ఞతో పని లేకుండా కట్టడం మొదలు పెడతారు. అప్పుడు కంప్లైంట్ ఇస్తారు దర్యావేష్కి, వీళ్ళు ఇలా కట్టేస్తున్నారు అనుమతి లేకుండా అని. అప్పుడు వీళ్ళు కూడా లెటర్ రాస్తారు, చూడండి అసలు ఖురేషు మాకు ఎప్పుడో ఆర్డర్ ఇచ్చాడు, మేము చేసుకోవడానికి మాకు పర్మిషన్ ఉంది అని చెప్పి చూస్తే రాజు మొత్తం అన్నీ పరిశీలన చేసి చివరికి ఏం చేస్తారంటే మందిరం పని వేగంగా జరగాలని ఆర్డర్ ఇస్తాడు. ఇది 6వ అధ్యాయంలో కనిపిస్తుంది. చూడండి అంటే ఆయన రికార్డులు మొత్తం చూస్తే నిజమే అదంతా అన్నట్టుగానే 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే రాజు అయిన దర్యావేషు ఆర్డర్ ఇస్తాడు, త్వరగా జరగాలి, ఇంకా ఈ పని జరగడానికి ఇంకా సపోర్ట్ చేయాలి గవర్నమెంట్ అని చెప్పి సపోర్ట్ చేస్తారు. ఆ రీతిగా దర్యావేషు ఏలుబడిలో 6వ సంవత్సరంలో అదారు నెలలో 3వ తేదీన పని ముగించి మందిర ప్రతిష్ఠ చేశారు. ఇలా రాజు హృదయాన్ని దేవుడు ఏం చేశాడంటే తిప్పాడు. ఇది 6లో కనిపిస్తుంది. 7వ అధ్యాయంలో అర్తహషస్త అనే రాజు ఏలుబడి చేస్తున్న టైంలో ఎజ్రా యెరూషలేము వచ్చాడు. వచ్చి రాజు అధికార పత్రాన్ని అప్పగిస్తాడనమాట. అక్కడ ఇదిగో రాజు ఆర్డర్ ఇచ్చాడు ఇలా చెయ్యాలి అని. ఇక ఆటంకాలు ఏమీ లేవు. దేవుడు రాజు మనసుని తిప్పేసేసాడు, దయగలిగించాడు. అందువల్ల వీళ్ళు యథావిధిగా మందిరం కట్టుకుంటారు. అప్పుడు ఉపవాస ప్రార్థన నిర్వహించబడుతుంది 8వ అధ్యాయంలో. అప్పుడు ప్రయాణంలో భద్రంగా ఉపవాస ప్రార్థన దేనికంటే వీళ్ళు బయలుదేరారు కదా ఇక్కడి నుంచి, ఈ బయలుదేరి క్షేమంగా అక్కడికి వెళ్ళడం కోసం ఉపవాస ప్రార్థన చేస్తారు, భద్రత కోసం ప్రార్థన చేస్తారు. భద్రత కోసం అడిగితే సెక్యూరిటీ ఇస్తాడు రాజు, కానీ దేవుడు ఉండగా మనకు సెక్యూరిటీ ఎందుకు, ఆయన అడగడానికి నాకు సిగ్గనిపించింది అంటాడు ఎజ్రా. కాబట్టి దేవుని కరుణా హస్తం తోడుగా ఉండగా వీళ్ళందరూ కూడా, అంటే తన ప్రయాణాన్ని గురించి చెప్తున్నాడు ఇక్కడ, వాళ్ళు క్షేమంగా వస్తారు. అలా యాజకుల మందిరంలో ఉపకరణాలు, బంగారం అన్నీ తీసుకొచ్చి అన్నీ రీసెట్ చేయడం 8వ అధ్యాయంలో ఉంటుంది. ఇక 9వ అధ్యాయంలో పశ్చాత్తాప ప్రార్థన. ప్రభు ఇశ్రాయేలీయుల్ని ప్రేమించి ఐగుప్తు నుండి కనాను దేశానికి రప్పిస్తే వీళ్ళు వచ్చి ఇష్టానుసారంగా పాపం చేసి దేవునికి విరోధమైన జీవితాన్ని జీవించి శాపాన్ని పొందుకున్నారు. కాబట్టి ప్రభువా, మేము మా పితరులం, మేము ఇలా పాపం చేసాం, మమ్మల్ని క్షమించమని దీనమైన మనసుతో వాళ్ళు ఎలా ప్రార్థించారో 9వ అధ్యాయంలో వాళ్ళ ప్రార్థన ఉంటుంది. 10వ అధ్యాయంలో సమస్య వస్తుంది. మరి అన్యజనులను వివాహం చేసుకున్నారు వీళ్ళు, ధర్మశాస్త్రం వద్దంది, మరి దీన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి? సమస్య ఎజ్రా దగ్గరకు వస్తే ఆయన ఒకటే చెప్తాడు, ఇది దేవునికి విరోధం, ఎవరైతే అన్యజనులను చేసుకున్నారో వాళ్ళందరూ వాళ్ళ భార్యలను విడిచిపెట్టాల్సిందే. అమ్మ ఎంత కఠినమైన నిర్ణయం అన్నట్టుగానే వాళ్ళు అలానే చేస్తారు. ఎజ్రా మందిరం మరలా తిరిగి నిర్మించబడడానికి చక్కగా తన పాత్రను తాను పోషించాడు. రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడటం అవన్నీ చేయడం, ఏదైనా అధికారిగా ఉన్నాడు కాబట్టి శాస్త్రీయన ఎజ్రా శాస్త్రి, ధర్మశాస్త్రం ఎరిగినవాడు, వాళ్ళందరికీ దేవుని వాక్యాన్ని బోధించి వాళ్ళని ఎంకరేజ్ చేశాడు. ఇదే టైంలో నెహెమ్యా కూడా అండి. ఎజ్రా, నెహెమ్యా వాస్తవంగా ఒకే పుస్తకంలో ఉంటాయి యూదులకి, మనకు 2 విడివిడిగా పెట్టారు. కానీ వాస్తవం చెప్పాలంటే ఎజ్రా, నెహెమ్యా 2 ఒకటే. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో మనకి ఎజ్రా, నెహెమ్యాలు వేరువేరుగా ఉన్నాయి. ఇశ్రాయేలీలు మందిరం పునర్నిర్మాణానికి ఎలా ప్రయాసపడ్డాడో సేమ్ అలానే నెహెమ్యా. ఈ నెహెమ్యా ఎవరు? ఈ నెహెమ్యా కూడా షూషను కోటలో రాజుకు ద్రాక్షరసపు గిన్నె అందించేవాడు. ఆయన బాధపడుతూ ఉన్న టైంలో రాజు విషయం తెలుసుకుంటాడు. ఏంటి అని అంటే, అయ్యా మా ఊరు, మా పట్టణం, మా నగరం, మా మందిరం ఇలా అయిపోయిందని బాధపడినప్పుడు రాజు అతనికి ఆర్డర్ ఇస్తాడు. ఆ ఆర్డర్ని బట్టి ఆయన తిరిగి ఏం చేస్తాడంటే చక్కగా వెళ్ళి రాజు ఆర్డర్ తీసుకొని యెరూషలేము పట్టణానికి ఆయన తిరిగి వెళ్ళటం అనేది 2వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. అలాగే 3వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే వీళ్ళు ఆల్రెడీ వర్క్ గోయింగ్ ఆన్ జరుగుతుంది. ఎజ్రా ఆధ్వర్యంలో ముందు వెళ్ళిపోయారు కొంతమంది, ఇప్పుడు నెహెమ్యా ఆధ్వర్యంలో ఇంకొంతమంది బయలుదేరి అక్కడికి వెళ్ళడం మనం చూస్తాం. నెహెమ్యా ఆధ్వర్యంలో ఇంకొంతమంది వెళ్ళారు, అది దాన్ని మనం చూస్తాం. సో 3వ అధ్యాయంలో ఆ మాటలంతా కూడా రాయబడి ఉంటుంది. వీళ్ళు ఆల్రెడీ కొంత కన్స్ట్రక్షన్ కూడా చేస్తారు. అప్పుడు ఈయన వచ్చి ఇంకొంచెం రిపేర్ చేయడం అనేది ఈయన ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈయన 4వ అధ్యాయంలోకి వచ్చేపాటికి వీళ్ళు గోడ కడుతున్నప్పుడు స్థానికంగా ఉన్న వాళ్ళు కొంతమంది యూదులను ఎగతాళి చేయడం, వాళ్ళ మీద కంప్లైంట్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తున్న టైంలో వాళ్ళ ఆలోచనలు తెలుసుకొని చక్కగా వీళ్ళ ఆలోచనలు తెలుసుకొని నెహెమ్యా ఎంతో జ్ఞానంతో వ్యవహరించాడు. ఎందుకంటే ఇతనికి రాజు దగ్గర పనిచేసిన అనుభవం ఉంది, రాజుతో డైరెక్ట్ కాంటాక్ట్ ఉంది. కాబట్టి వీటన్నిటికి మించి దేవాది దేవుడు, రాజాది రాజుతో ఆయన కాంటాక్ట్ ఉంది. కాబట్టి
వీటి గురించి ఆయన ఎక్కడా కూడా చింతపడలేదు. ప్రార్థన చేయటం, అలాగే దేవుని కృప కోసం ప్రార్థన చేశాడు. అన్నట్టుగానే దేవుడు సహాయం చేశాడు. అప్పుడు ఏం జరిగింది తెలుసా? 4వ అధ్యాయం మనం చూస్తే, ఒక చేత్తో కత్తి పట్టుకోండి, ఒక చేత్తో పని చేయండి అని చెప్పాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా మందిరం పని జరిగింది. ఇలా అసలు వీళ్ళు ఏ స్థాయి అంటే పగలు రాత్రి కావలు కాసి మరీ మందిరాన్ని, ఆ గోడల్ని పునర్నిర్మాణం. ఈయన కాంపౌండ్ వాల్ 52 రోజుల్లో కాంపౌండ్ వాల్ కట్టేశారు ఫుల్గా. ఏ టైంగా ఉంది అని అంటే అసలు బట్టలు ఉతుక్కోవడానికి తప్ప తీలేదట. అలా ఆ విధంగా ఫుల్గా దేవుని పని చేయడం మొదలుపెట్టారు. ఇలా పనిచేస్తున్నప్పుడు భార్యలు ఫిర్యాదు చేశారు. ఏమని? మీరు మెల్లిట పని చేస్తే మేమేం తిని బతకాలి అని. ఏంట్రా విషయం అని అంటే, వాళ్ళు పనిచేసే వాళ్ళకి ఇవ్వలేదు, మేము అప్పు తెచ్చుకున్నాం, వడ్డీలు కడతా ఉన్నాం, మా పరిస్థితి ఇది అంటే, అసలు ఏంటి అప్పులేంటి వడ్డీలేంటి ఇవన్నీ అని చెప్పి పనిచేసే వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వడం. అలాగే కొంతమంది ఎవరైతే దాసీలుగా ఉన్నారో వాళ్ళందరినీ విడిపించి వాళ్ళు మరలా అప్పగించి మొత్తం రీసెట్ అనమాట. రివైవల్ అంటారు దీన్ని, ఉజ్జీవం. మరలా ప్రజల్లో సంస్కరణలన్నీ కూడా తీసుకొచ్చేసి మందిరంలో యథావిధిగా పనులన్నీ జరగడానికి ఈయన హెల్ప్ చేస్తాడు. 6వ అధ్యాయంలో మనం చూస్తే, ఇంకా గుమ్మాలకు తలుపులు నిలపక మునిపే దానిలో బీటలు లేకుండా గోడను కట్టుతా ఉండేటువంటి ఈ టైంలో శత్రువులు హాని చేయడానికి వస్తూ ఉంటారు. ఇలా మాటికి ఏదో ఒక వదంతి ఏదో విధంగా చేయటం. అప్పుడు ఆయన ప్రార్థనాపూర్వకముగా దేవుని సన్నిధిలో, ప్రభువా నువ్వే చేయాలని దేవుని సాయం తీసుకుంటాడు. దేవుడు కృప వల్ల పని అంతా జరుగుతూ వస్తుంది. చాలామంది భయపెట్టే విధంగా లెటర్స్ రాస్తారు నెహెమ్యాకి, రాజుకి. అయినా కూడా ఆయన భయపడకుండా ధైర్యంగా నిలబడి మందిరాన్ని నిర్మించే పనిలో ఉంటాడు. ఇక 7వ అధ్యాయంలో ప్రాకారాన్ని కట్టి తలుపులు నిలబెట్టేసి అక్కడ శ్రద్ధగా ఎవరెవరు ఏమేం పని చేయాలో వాళ్ళందరికీ పని అప్పగిస్తాడు. ఈయన ఆధ్వర్యంలో ఎవరెవరు వచ్చారు, అసలు ఏవేంటి అనే లిస్టు మొత్తం ఇక్కడ మనం చూస్తే 7వ అధ్యాయంలో చాలా లిస్టు ఉంటుంది. ఈ లిస్ట్ ఏంటి అని అంటే, వీళ్ళు ఆయనతో పాటు తిరిగి వచ్చిన వారు, అలాగే వచ్చిన తర్వాత మందిరంలో అక్కడ ఉండి ఎవరెవరు ఏమేం చేయాలో కూడా ఆయనంతా క్లియర్గా వాళ్ళకి ఆజ్ఞలు ఇస్తాడు. యాజకులు ఇలా ఉండండి, ఇదిగో ఇలా ఎఫోదు ధరించాలి, ఇలా దేవుని సన్నిధిలో విచారించాలి, ఇదిగో దీనికి ఎంతమంది ఇది అని మొత్తం అన్నీ లెక్కలేసి యాజకులకు వస్త్రాలు ఇవన్నీ చాలా క్లియర్గా సెట్ చేస్తారనమాట. ఇది 7వ అధ్యాయంలో ఉంటుంది. తర్వాత 8వ అధ్యాయంలో 7వ నెలలో ఏం జరిగిందో విషయం ఉంటుంది అనమాట. అందరూ వచ్చి మైదానం దగ్గరకు వచ్చి చక్కగా వాక్యాన్ని వింటారు. చక్కగా వాక్యాన్ని విన్న తర్వాత పశ్చాత్తాప హృదయంతో ప్రార్థన చేస్తారు. శ్రద్ధగా విని ప్రార్థన చేస్తారు. అలాగే వీళ్ళంతా కూడా ఏడుస్తూ ఉంటారు, మేము ఇంత పాపం చేసాం, మాకింత నష్టం జరిగిందని. వాళ్ళని ఓదార్చి పర్వాలేదని చెప్పి మరలా యథావిధిగా పాత నిబంధనలో ఉన్న ఆ పండుగలు, ఆ పద్ధతులన్నిటి ప్రకారం చేస్తూ వాళ్ళు చక్కగా దేవుని గణపరుస్తారు. ఇక 9వ అధ్యాయంలో వచ్చేపాటికి ఏం చేస్తారంటే ఉపవాస ప్రార్థన. వాళ్ళు తమ పితరుల పాపములు, వాళ్ళ పాపములు అన్నీ ఒప్పుకొని, ప్రభువా నువ్వు మాకు మేలు చేసావు కానీ మేము తిరుగుబాటు చేసావు, మమ్మల్ని క్షమించు ప్రభు అని 9వ అధ్యాయంలో వాళ్ళు చేసిన ఉపవాస ప్రార్థన ఉంటుంది. 10వ అధ్యాయంలో ఏం చేస్తారంటే ఒక నిబంధన చేసుకుంటారు. ఇక మేము తప్పము అని దేవుని సన్నిధిలో ఒక నిబంధన చేసుకుని దాన్ని రాసి ముద్రేశారు. ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో చూడండి. అలా ఈ విధంగా కొంతమంది ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతుంది. చక్కగా మందిరంలో దహన బలి, ధర్మశాస్త్ర సంబంధమైన విషయాలన్నీ యథావిధిగా జరగడం, మందిరానికి అవసరమైన ఏర్పాట్లు, ఆ ఖజానా అవన్నీ చూస్తాడు 10వ అధ్యాయంలో. ఇక 11వ అధ్యాయంలో చూస్తే ఇంకొంతమంది ఉన్నారు. జనుల అధికారులు యెరూషలేములో నివాసం చేయడం మొదలుపెట్టారు. పరిశుద్ధ పట్టణంలో అందరు యథావిధిగా క్షేమంగా ఉండడం మొదలుపెట్టినప్పుడు ఎవరెవరు ఎక్కడ ఉండాలి? ఎందుకంటే వెళ్ళి 70 ఏళ్ల తర్వాత వచ్చారు కదా, మరి ఇప్పుడు ఎవడు ఎక్కడ ఉండాలి? అందువల్ల ఎవరెవరు ఎక్కడ ఉండాలి ఏంటి అని నీటికి ఎజ్రాట ఎండింగ్లో ఉంటుంది. అంతా చీట్లు వేసుకొని దేశాన్ని ఇలా పంచారని. అలా అందరూ ఇతను ఇక్కడ ఉండాలి, వీళ్ళు ఎక్కడ అని అందరి స్వాస్థ్యాలు పంచిపెట్టడం 11లో ఉంటుంది. 12వ అధ్యాయంలో జెరుబ్బాబేలుతో పాటు కొంతమంది యాజకులు వచ్చారు. ఫస్ట్ రౌండ్లో వీళ్ళు యెరూషలేముకి, బబులోను దేశానికి చెరక వెళ్ళిన వాళ్ళు 3 విధాలుగా తిరిగి వచ్చారు. 1 జెరుబ్బాబేలు టైము, 2 ఎజ్రా టైము, 3 నెహెమ్యా టైము. ఈ జెరుబ్బాబేలు టైంలో యాజకులు, లేవీలు వచ్చారు మందిర పని చేయడానికి. సో వాళ్ళ లిస్ట్ అంతా కూడా ఉంటుంది. వాళ్ళందరూ వచ్చి మరి యాజకులు కదా, వాళ్ళకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేయడం ఈ అధ్యాయంలో మనకి కనిపిస్తుంది. ఇక 13వ అధ్యాయంలో చక్కగా ధర్మశాస్త్రాన్ని అందరూ కూడా చదివి చక్కగా దాని ప్రకారం ఉంటామని ఒక నిబంధన చేసుకొని
మోయాబీలు, అమ్మోనీలు వీళ్ళు దేవుని విరోధమైంది కాబట్టి వాళ్ళు ఎవరు చేర్చుకోమాకండి అని కొన్ని వాళ్ళకు సంబంధించిన ఆజ్ఞలన్నీ కూడా ఇచ్చారు. ఇంకొంతమంది విశ్రాంతి దినాన ఏం చేస్తున్నారంటే పని చేయడం మొదలుపెట్టారు. 15వ వచనంలో ఉంటుంది, నెహెమ్యా 13:15లో విశ్రాంతి దినాన పని చేస్తున్నారు కొంతమంది. వాళ్ళని పిలిచి అలా చేయొద్దు, వ్యాపారం చేయొద్దు అని వాళ్ళని గద్దించి విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్య పెట్టే వాళ్ళందరికీ వార్నింగ్ ఇచ్చి మొత్తం మరలా దేశంలో అంతా సెట్ చేసేస్తారు. సో ఎజ్రా చివరిలో ఏం జరిగిందో అన్యజనులైన వాళ్ళని వివాహం చేసుకున్న వాళ్ళు విడిచిపెట్టి మరలా రిఫార్మేషన్ అన్నమాట, సంస్కరణలు, వాక్యానుసారంగా జీవించాలని తీర్మానం చేసుకున్నారు. ఎజ్రా, నెహెమ్యా అనే వీళ్ళు జెరుబ్బాబేలుకు తోడుగా ఉండి రాజు అధికారాన్ని కూడా కొన్ని సందర్భాల్లో ధిక్కరించి మందిర నిర్మాణానికి సాహసం చేశారు. లెటర్స్ వాళ్ళు రాశారు, దేవుని దయను పొందారు. దేవుని మందిరం పునర్నిర్మాణానికి జెరుబ్బాబేలు పునాది వేసి దాన్ని ముగించే వరకు దేవుడు వాడుకున్న వ్యక్తుల్లో ఎజ్రా, నెహెమ్యా అనే వాళ్ళ పాత్ర మరువలేనిది. అందుకే ఈరోజు సంఘ నిర్మాణానికి ఎజ్రా, నెహెమ్యా వంటి వారు కావాలి అని ఓ మంచి పాట కూడా మన క్రైస్తవ సమాజంలో వినపడతా ఉంటుంది. ఈ టైంలోనే ప్రవక్తలు ప్రవచించారు మందిరాన్ని కట్టడానికి. వాళ్ళే హగ్గయి, జకరియా, వీళ్ళిద్దరూ ఒకే టైంలో ఉన్నవాళ్ళు. నెక్స్ట్ లెసన్లో హగ్గయి, జకరియా ప్రవక్తల గురించి మనం ధ్యానం చేద్దాం. ఈ వీడియోలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఇతరులకు పరిచయం చేయండి, వీడియో వినండి, బైబిల్ చదవండి, మీరు రాసుకోండి. నేను ప్రతిదీ రాసుకొనే మీకు చెప్తున్నాను. క్లియర్గా ఏ గ్రంథంలో ఏముందో తెలియకపోతే తప్పుడు వ్యాఖ్యానాలు నమ్ముతాం, చాలా ఇబ్బంది అవుతుంది. అలాంటి వాటికి తావు లేకుండా బైబిల్ చదవండి, దేవుడు మీతో మాట్లాడతాడు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమెన్.